శివ శివ హరహర అంటూ గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఆ అనుభూతే వేరు, ఆ తన్మయత్వమే వేరు. గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా ముక్కోటి దేవతలు మనలోనే ఐక్యమైనట్లు, ముక్కోటి దేవతలు ఆ కొండపైన నిలయమై మనల్ని దీవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మేమైతే సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాం. గిరి ప్రదక్షిణ అంటేనే ఎక్కడి నుంచో ఎటు నుంచో మొదలు పెట్టడం కాదండి, ప్రధాన రాజగోపురం దగ్గర నుంచి ఎక్కడ మొదలు పెట్టామో సరిగ్గా మళ్ళీ అదే ప్రధాన రాజగోపురం దగ్గరికి వచ్చి ముగించాలి. ఇదే అరుణాచలంలో ఉన్నటువంటి నియమం. కాబట్టి మేము ప్రధాన రాజగోపురం దగ్గరికి వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణని పూర్తి చేసుకున్న సందర్భంలో మరలా ఆ మహాదేవదేవునికి హారతిని సమర్పించి మనసులో ఉన్న కోరికల్ని చెప్పుకుంటూ తరువాత రోజు ఆ దేవదేవుని దర్శనం దివ్యంగా జరగాలని అనుకుంటూ కొబ్బరికాయనైతే కొట్టేశాం. గిరి ప్రదక్షిణ చేస్తుంటే 14 కిలోమీటర్లేగా ఏముందులే పెద్ద విషయమా అనుకుంటామేమో. మన గర్వాన్నంతా కూడా అణచడానికి ఆ దేవదేవుడు ఎన్నో అడ్డంకుల్ని, కాళ్ళ నొప్పుల్ని మనకి పరీక్షగా పెడుతూ ఉంటాడు. వాటన్నిటినీ కూడా సవాలుగా స్వీకరించి వాటిని అధిగమిస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేశామంటే మనలో ఉన్న శక్తికి నిదర్శనం కాదు, ఆ దేవదేవుడు స్వయంగా నిన్ను ఎంచుకొని తన వద్దకు నిన్ను రప్పించుకుంటున్నాడని చెప్పి మాత్రమే గ్రహించాలి. ఇక ఇక్కడ క్రతువునైతే మేము పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ దేవదేవుని దర్శనం చేసుకుందామని చెప్పి అనుకున్నాము. ఇదిగోండి, ఈ విధంగా అయితే ప్రధాన రాజగోపురం దగ్గరికి మళ్ళీ ఎటు నుంచి అయినా సరే, అంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నా ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళి అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నా ఈ రాజగోపురంలో నుంచి మాత్రమే వెళ్ళాలి. అరుణాచలంలో స్వామివారి దేవాలయం కొండపైన ఉంటుందేమో అనుకుంటున్నారేమో, అలా కాదండి, కొండకి ఒకవైపు మాత్రమే ఉంటుంది. ఆ దేవాలయాన్ని అంటే ఆ గర్భగుడిని చుట్టూ కూడా ఒక పెద్ద నిర్మాణంని చేపట్టి గాలిగోపురాల వంటి నిర్మాణాలను కూడా చేపట్టిన తర్వాత అతిపెద్ద సుందరమైనటువంటి దేవాలయంగా తీర్చిదిద్దారు. ఈ దేవాలయంలోకి అడుగు పెడితే అసలు ఎత్తైన రాజగోపురాలు దర్శనమిస్తాయి. ఇక్కడ రాజగోపురాల్లో కానీ దేవాలయంలో ఉన్నటువంటి నల్ల గ్రనైట్ రాయితో చేసినటువంటి నిర్మాణాలు కానీ మన కళ్ళని ఎంత ఆశ్చర్యపరుస్తాయంటే, అప్పట్లో ఇంత పనితనం ఎలా వచ్చింది, ఇలాంటి నిర్మాణాలని అసలు ఏమీ లేనటువంటి ఆ రోజుల్లో ఎలా చేపట్టారు అనుకుంటాం. ఇదిగోండి, నా పాదాన్నైతే స్వామివారి ఆలయంలో మోపాను. ఇక ఎంత తన్మయత్వంగా నాకు అనిపించింది అనంటే, స్వామివారికి నిదానంగా చేరువవుతున్నాను కదా, స్వామివారిని దగ్గర నుంచి చూసే భాగ్యం ఇన్ని రోజులకు కలిగిందా అని తెలియనటువంటి ఒక ఆధ్యాత్మిక భావన అయితే నన్ను అలుముకుంది. మన తిరుపతి దేవస్థానం కానీ మిగిలిన టెంపుల్స్లో కానీ ఫోన్ని అలౌ చేయరు. ఇక్కడైతే లిమిటెడ్ పర్మిషన్ ఉన్నందుకు మొట్టమొదటిసారిగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే నేను చూడడంతో పాటు ఈ విధంగా వీడియో చేయడం వలన మరికొంతమంది డైరెక్ట్గా స్వామివారి దేవాలయాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. వెళ్ళలేని వారికి ఇంకొంచెం అనుభూతి కలుగుతుంది. వెళ్ళాలి అనుకున్న వారికి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామే అన్న భావన కలుగుతుంది. కాబట్టి ఇలా వీడియో తీస్తున్నందుకైతే నాకు నిజంగానే చాలా హ్యాపీగా అనిపించిందండి. చూడండి, రాజగోపురాలు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా టెంపుల్ మొత్తం కూడా రాజగోపురాలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి మరొక విషయం ఏంటి అనంటే, 4 వైపులా 4 ప్రధాన రాజగోపురాలు ఉంటాయి కదా, ఆ ప్రధాన రాజగోపురాలకి ఒక్కొక్క దానికి ముందు మరొక రాజగోపురం అయితే ఉంటుంది. అంటే 4 రాజగోపురాలకి ఎదురుగా మరొక 4 రాజగోపురాలు, మొత్తం 8 రాజగోపురాలు మనకి దర్శనమిస్తాయి. ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అనంటే, బాహుబలి మూవీలో మనకి బల్లాల దేవ బంగారు విగ్రహం కనబడుతుంది కదా, అదే చాలా పెద్దది అనుకుంటే దానితో పాటు మహేంద్ర బాహుబలి విగ్రహం కూడా కనబడుతుంది కదా, అది మరింత పెద్దగా ఆకాశాన్ని అందేట్లుగా అనిపిస్తుంది. సేమ్ అదే థీమ్ని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చండి. ఈ కనబడుతుంది పెద్దగా ఉండేటువంటి రాజగోపురం అయితే దీనికి ముందు ఇంకొక చిన్న రాజగోపురాలు ఉంటాయి అన్నమాట. చూడండి, మేము క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అక్కడ శాసనాలను కూడా చూస్తున్నాను. శాసనాలు చాలా బాగా రాశారు. అలాగే ఈ టెంపుల్ని పునర్నిర్మాణం కానీ లేదంటే నిర్మాణం చేపట్టింది కానీ 1976 అని చెప్పి అక్కడైతే రాసుంది.
అంటే పూర్వం రాజుల కాలంలో చోళ మహారాజులు అనమాట, వారు అభివృద్ధి చేసినటువంటి టెంపుల్ని వీళ్ళు పునర్నిర్మిస్తున్నారు, ఈ విధంగా మోడిఫై చేస్తున్నారు. ఇక్కడ చూడండి, దేవాలయానికి ప్రధాన ద్వారాలు ఎంత దర్పంగా రాజసంగా ఉన్నాయో కదా, రాజుల కాలంలో నాటివి అని చెప్పొచ్చు అనమాట. నేనైతే ఇంతకుముందు చల్లపల్లి కోటనైతే చూశాను. ఆ చల్లపల్లి కోటకు సంబంధించినప్పుడు కూడా అలాంటి దర్వాజాలే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా రాచరికానికి సంబంధించినటువంటి దేవాలయాలు, సంస్థానాలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎంతో పురాతనమైనటువంటి టెంపుల్ కాబట్టి అడుగడుగునా కూడా గ్రానైట్ తోటి స్తంభాలన్నీ కూడా, అంటే 1000 స్తంభాల గుడి థీమ్ ఎట్లా ఉంటుంది అలా ప్రతి చోట కూడా ఈ టెంపుల్ మొత్తం ఇలా స్తంభాలతోటి, గ్రానైట్ రాళ్లతోటి చాలా ఆకర్షణీయంగా అద్భుతమైనటువంటి పనితీరుని, శిల్పకళని ఇక్కడ మనకి గుర్తు చేస్తుంది. నాకు ఇక్కడ దేవాలయం చూసిన తర్వాత ఒకటి అనిపించిందండి, సెక్యూరిటీ ఫీచర్స్ కనుక ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే క్యూ లైన్స్ ఒక పర్టికులర్ దారిలో లేదు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఏ క్యూ లైన్లో పడితే ఆ క్యూ లైన్లో వచ్చేస్తున్నారు. అలాగే ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, కెమెరా లాంటివి కానీ అలౌ చేసేస్తున్నారు. గర్భగుడి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే స్వామివారిని, మూల విరాట్టుల్ని ఫోటోలు తీయడం అనేది నిషేధించబడింది. ఆఫ్ కోర్స్ నేనేమనుకుంటున్నానంటే తమిళనాడులో ఎక్కువగా సెంటిమెంట్స్కి వాల్యూస్ ఇస్తారు, అలాగే రూల్స్ని ఫాలో కూడా అవుతారు అనుకున్నాను. అందుకే ఎవరు చెప్పకుండానే ఫోన్లు ఎవరు తీసుకురారు, లేదంటే అంత ఈజీగా క్యాప్చర్ చెయ్యరు అన్న నమ్మకమైనా అయి ఉండొచ్చు. దానివల్లనైనా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారనిపించింది. చూడండి, లోపలికైతే ఎంటర్ అవుతున్నాం క్యూ లైన్లోకి. నంది ఉన్నాడు అక్కడ. స్వామివారి గర్భగుడి లోపలికి వెళ్ళేటువంటి దారి అనమాట. క్యూ లైన్లో ఉన్నాము. ఇక గుడి వైశాల్యం కొలవడానికి కొలతలు కూడా సరిపోవేమో అనిపించింది. అంత విశాలంగా అయితే దేవాలయ ప్రాంగణం అంతా ఉందన్నమాట. మన తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి 4 రెట్లు ఎక్కువగా అనిపించింది నాకైతే. అంత పెద్దగా స్వామివారి సన్నిధి ఇక్కడ ఉంది. సాటర్డే, సండే వంటి వీకెండ్స్లోనూ, పండుగ లాంటి పర్వదినాల్లోనూ ఈ ఆలయం మొత్తం కిక్కిరిసిపోతుందంట. ఇసకేస్తే రాలనంత భక్తజనం ఈ దేవాలయంలో ఉంటారట. స్వామివారి రూపాన్ని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట. చూడండి, గుడి లోపల ఎంత పెద్ద క్యూ లైన్స్ అంటే, ఆలయం హైట్ కూడా మీకు నేను చూపిస్తున్నాను కదా, చాలా ఎత్తులో అయితే ఉంది. ఇది మొత్తం కూడా నల్ల చలువరాయ అంటారు, అంటే గ్రానైట్ అనమాట. బ్లాక్ గ్రానైట్ తోటి మొత్తం చెక్కారనమాట. దేవాలయంలో ఎటు చూసినా ఏదో ఒక మూల విరాట్ రూపంలో స్వామివారు కొలువై ఉన్నారు. అలాగే ఈ దేవాలయంలో కొలువై ఉన్న మహాశివలింగాలకైతే అసలు లెక్కే లేదు. ప్రతి చోట కూడా మహాశివలింగాలు మనకి దర్శనమిస్తూనే ఉంటాయి. అలాగే నటరాజు రూపంలో కానీ, ఇంకా అనేక రూపాల్లో కానీ ఆ పరమశివుడు మనకి దర్శనమిస్తూనే ఉంటాడు. ఈ దేవాలయంలో కొలువై ఉన్న అమ్మవారు, గణపతి వంటి దేవతామూర్తులు ప్రతిరోజు కూడా కైంకర్యాలను, పూజా కార్యక్రమాలను, నైవేద్యాలను అందుకుంటూ ఉంటారు. భక్తులు ఇలా క్యూ లైన్లో వెళ్తూనే ఉంటారు. దేవతామూర్తులకి జరగవలసిన కైంకర్యాలు జరుగుతూనే ఉంటాయి. చూడండి, మేమైతే ఇక్కడ క్యూ లైన్ చివరికి వచ్చేసాము. ఆ ఎదురుగా కనబడుతుంది కదా ఒక ద్వారం లాంటిది, అక్కడికి వెళ్తే స్వామివారు మనకు కనబడతారు. మేము దర్శనం చేసుకున్న తర్వాత బయటకైతే వచ్చేసాము. ఇది హుండీ అనమాట. ఆ మహాశివయ్యను దర్శించుకున్న తర్వాత ఇలాంటి ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. వీటిల్లో అయితే విభూది లాంటిది ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. ఇక హుండీలో కూడా మేము అనుకున్న కానుకలు వేసిన తర్వాత బయటకైతే వచ్చేసాం. ఇదిగోండి, క్యూ లైన్లో నుంచి ఇలా బయటకు వస్తున్నప్పుడు ఇలాంటి దేవతామూర్తులు ఎంతోమంది దర్శనం ఇచ్చారనమాట. నేనైతే ముక్కోటి దేవతలంతా కూడా ఇక్కడే కొలువై ఉన్నారా ఏంటి, ఇంతమంది దేవతలు ఉన్నారు అనుకున్నా. తర్వాత అమ్మవార్లు కూడా ఇలా ప్రత్యక్షమయ్యారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత పార్వతీ అమ్మవారిని కూడా దర్శించుకోవాలి కదా. ఆ అమ్మవారి దేవాలయం ఈ గుడిలో మరొక వైపున కొలువై ఉంటుంది. అటు వెళ్ళడానికి ఇక మేమైతే రెడీ అవుతున్నాము. మధ్య మధ్యలో అనేకమైనటువంటి దేవతామూర్తుల్ని దర్శించుకున్న తర్వాత బయటికైతే వచ్చాము. ఇక ఈ టెంపుల్కి అంతా మెయిన్ అట్రాక్షన్ ఏది అనంటే ఈ రాజగోపురాలేనండి. అలాగే స్టాచ్యూలో నిలబడి ఎంతసేపు ఈ రాజగోపురాలను చూస్తున్నా సరే అసలు తనివి తీరడం లేదు. అలాగే ప్రతి రాజగోపురం ముందు కూడా మరొక చిన్న రాజగోపురం అయితే ఉంది. ఆ 2 రాజగోపురాల మధ్య వెడల్పైనటువంటి దారి ఉంటుంది.
మాటల్లో పడి అమ్మవారి గర్భగుడికి కూడా వచ్చేసాము. ఇక్కడ కూడా అంతేనండి, మనం ఎంతసేపైనా వీడియో తీసుకోవచ్చు, కానీ అమ్మవారి ముందుకి వచ్చిన తర్వాత మాత్రం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికైతే వీల్లేదు, అంతగా రెస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. సో ఇక అమ్మవారి క్యూ లైన్కి ముందు వచ్చేంత వరకు అయితే మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఈ టెంపుల్స్ పనితనం ఎంత బాగుందో, శిల్పకళా వైభవం ఇంకెంత బాగుందో తెలియజెప్పడానికి మాత్రమే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, వీళ్ళంతా కూడా దేవతామూర్తులు అనమాట. ఏకశిలతో నిర్మించినటువంటి దేవతామూర్తులు. దేవాలయం మొత్తం కూడా ప్రతి చోట కూడా అద్భుతమైనటువంటి శిల్పకళా వైభవంతో ఉంటుంది. మేము ఇక దర్శనం ముగించుకున్న తర్వాత అయితే ప్రసాదం తీసుకోవాలి కదా, అమ్మవారి ప్రసాదాలని అలాగే మహాదేవదేవుని ప్రసాదాలని తీసుకున్నాము. ఇక్కడ పులిహార చక్కెర పొంగలైతే ప్రసాదంగా భక్తులకి ఇస్తున్నారు. ఇంటికి ప్రసాదాన్ని తీసుకువెళ్ళాలి అనుకుంటే లడ్డూ ప్రసాదాన్ని, అరిసెల్ని మనకి ఇస్తారనమాట. అవి మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక నా దృష్టి అంతా కూడా ఈ ఆలయం మొత్తంలో రాజగోపురాలపైనే ఎక్కువగా ఉందన్నమాట. అంత బాగా నచ్చింది. నా చేతిలో గనక డ్రోన్ లేదు, ఒకవేళ డ్రోన్ ఉంటే గనక మొత్తం టెంపుల్ అంతా కూడా అలా ఒక్కసారి వీడియో మొత్తం తీసేసేదాన్ని. అంత బాగుందన్నమాట. మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంతగా ఉంది అనంటే అరుణాచలం పుణ్యక్షేత్రం ఎంత పవిత్రమైందో, ఎంత మహిమాన్వితమైందో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, రాజగోపురానికి తేనె పట్టు కూడా పట్టేసేసింది ఇక్కడ. ఈ రాజగోపురాలకి ముందు ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్లుగా మరొక ప్రధాన రాజగోపురం ఉంటుంది. చూడండి, హైట్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఈ రాజగోపురమే ఇంత ఎక్కువ హైట్లో ఉంది అనంటే దీని ముందున్న రాజగోపురం మరింత ఎత్తులో ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, బాహుబలిలో బల్లాల దేవ, మహేంద్ర బాహుబలి విగ్రహాలు పక్క పక్కన పెడితే ఏ విధంగా ఉంటాయో అలాగే ఈ రాజగోపురాలు కూడా ఒకదాని ముందు ఒకటి పెడితే వెలవెలబోతాయి అన్నమాట. అంత హైట్లో ఒక్కొక్క రాజగోపురం ఉన్నాయి. ఇవన్నీ కూడా రాచరికంలో ఆ రాజులు పరిపాలించేటువంటి కాలంలో సేఫ్టీ ఫ్యూచర్స్గా గోడల్ని కూడా ఎంతో ఎత్తులో కట్టారనమాట. మనకి కొండ కూడా అసలు చాలా తక్కువ పార్ట్ కనబడుతుంది, పక్కన కనబడుతుంది కదండి మీకు గోడ. ఆ గోడ కూడా చాలా హైట్లో నిర్మించారు. చూడండి, క్లియర్గా మీకు రాజగోపురాలని కంపేర్ చేసుకోవచ్చు. నేను ఫోన్లో అయితే ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతున్నాను, కానీ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్న రాజగోపురమే పెద్దది అనుకుంటే ఇప్పుడు కనిపిస్తున్న రాజగోపురం మరింతగా పెద్దదన్నమాట. నేను చెప్పాలి అనుకున్న పాయింట్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకోసం ఇక్కడ ఫుల్ పిక్చర్ని కూడా నేను చూపిస్తున్నాను. చూడండి, ప్రతి పెద్ద రాజగోపురం ముందు ఒక చిన్న రాజగోపురాలు అయితే ఉన్నాయి. 4 వైపులా కూడా ఇదే స్ట్రక్చర్తో మనకి ఆలయంలో ఉంటుంది. నేను ఏ టెక్నాలజీలతో ఈ రాజగోపురాలు నిర్మించారో కానీ ఎంతో అద్భుతంగా ఉంది. ఇక మేము బయటికి వస్తున్నప్పుడైతే ఇలా కోనేరైతే కనిపించింది. రాజగోపురాల మధ్యలో అందంగా ముస్తాబైన ఈ కోనేరును చూస్తుంటే ఔరా అనిపించింది. అంత అద్భుతంగా అయితే ఉందండి. చాలా పెద్దగానే ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఎవరు వాడట్లేదు అనుకుంటా, మామూలుగా వాటర్ నింపేసి అలా వదిలేస్తున్నారు అంతే. కొండ చుట్టుపక్కల ప్రాంతం కానీ రాజగోపురాలను కూడా మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. టెంపుల్ మొత్తం చూసినా కూడా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంది అన్న భావన మాత్రం తప్పకుండా కలుగుతుంది. ఇంకా దైవ దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా మేము రూమ్కి అయితే మళ్ళీ వచ్చేసాము. ఫ్రెష్ అయిపోయి మా లగేజ్ని తీసుకొని మళ్ళీ మా నేటివ్ ప్లేస్కి అయితే మేము తిరుగు ప్రయాణం అయిపోయాం. మరి గుళ్ళో తీసుకున్న ప్రసాదాలు ఏంటో మీరు కూడా చూడాలి కదా. లడ్డూ ప్రసాదం, అరిసెని అయితే తీసుకున్నామండి. ఎక్కువగా లడ్డూ ప్రసాదాన్ని ఇష్టపడతారు కాబట్టి లడ్డూ ప్రసాదాలు ఎక్కువగా తీసుకున్నాము. అలాగే గర్భగుడిలో దేవుని దగ్గర ఇచ్చినటువంటి విభూది పొట్లాలు కూడా మేము కలెక్ట్ చేసుకున్నామని చెప్పాం కదా. అమ్మవారి దగ్గర ఇచ్చింది ఒకటి, అలాగే స్వామివారి దగ్గర ఇచ్చింది మరొకటి. ఈ ప్యాకెట్స్ను కూడా తీసుకొని ఇంటికైతే బయలుదేరేసేసాం. ఏదేమైనా అరుణాచలం పుణ్యక్షేత్రం విజిట్ మాత్రం మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది. ఈ సమ్మర్లో మంచి వెకేషన్ ప్లాన్ గాను, అలాగే ఆ దేవదేవుని దర్శనం అంటే మరొక జన్మ ఎత్తినట్లుగాను నాకైతే అనిపించింది. ఇక లగేజ్ ప్యాక్ చేసుకొని మేము తిరువాణ్ణమలై రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి తెనాలి జంక్షన్కి డైరెక్ట్గా ట్రైన్ అయితే ఉంది. ఇక్కడ పడిన అవస్థ అయితే మామూలుగా కాదు. నువ్వు ఎక్కబోయే ట్రైను ఒక జీవితకాలం లేటు అన్నట్లుగా మేము ఎక్కే ట్రైన్ కూడా మళ్ళీ 3 hours లేట్ అయితే పట్టింది. అదేంటో మై ట్రైన్ యాప్లో కూడా సరైనటువంటి సమాచారం ఇవ్వకపోయేసరికి మాకు ఆ సరైన టైమింగ్స్ ఏంటో ట్రైన్ తెలియక, ముందుగా వస్తుందా లేటుగా వస్తుందో తెలియక సరిగ్గా భోజనం కూడా చేయకుండా రైల్వే స్టేషన్లోనే డొమినోస్ నుంచి పిజ్జాను
చికెన్ ఫ్రైస్ని ఆర్డర్ చేసుకొని కంప్లీట్ చేసేసుకొని ఆ నైట్కి అలా మమ అనిపించేసి తిరుగు ప్రయాణమై ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత మరి ప్రసాదం అయితే ఇదే మొదటిసారి నేను చూడడం. మరి మీరు కూడా చూడాలి కదా. అరిసె అట అండి ఇది. అరిసె అండ్ లడ్డూలు. మేము అరిసెలు ఎలా ఉంటాయా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోలేదు. లడ్డూలు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాము. అరుణాచలం ప్రసాదం అని చెప్పి పంచిపెట్టగానే చుట్టుపక్కల వారు కూడా ఎంతో హ్యాపీగా ప్రసాదాన్ని అయితే స్వీకరించారు. ఇదండి అరుణాచలం గురించిన పూర్తి వీడియోనైతే మీ ముందు ఉంచాను కదా. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీలైతే వీడియోని షేర్ చేయండి.